జరిగిన జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తున్నారు. ప్రస్తుతం విరాట్ అలీ టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు స్పందిస్తున్నారు. మాట్లాడదాం. విరాట్ అలీ గారు నమస్తే అండి. సార్, ఏ రకంగా చూడాలి నిజంగా గ్రౌండ్లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళే జర్నలిస్టుల పరిస్థితి ఏంటి అనేది ప్రస్తుతం ప్రశ్న వస్తోంది. ఎక్కడికి వెళ్ళినా రిపోర్ట్ చేయాలి అనే వాళ్ళ వృత్తి ధర్మం నిర్వర్తించే జర్నలిస్టులపై ఈ రకమైన దాడిని ఏ రకంగా మీరు చూస్తున్నారు? ఈ దాడి అత్యంత అమానుషమైందిగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం భావిస్తుంది. అంటే విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల మీద అంటే ఒక పథకం ప్రకారం ఒక ఉద్దేశంతో వాళ్ళ మీద దాడికి పాల్పడడం సహించడానిదిగా మేము భావిస్తున్నాం. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలో జరుగుతున్నటువంటి ఒక సాగునీటి సంఘానికి సంబంధించిన ఎన్నికల కవరేజ్ కి సాక్షి బృందం అక్కడికి వెళ్ళింది. ఏదో అలజడి చేయడానికి వెళ్ళలే, ఏదో సభలు సమావేశాలు ఏదో రాజకీయంగా లబ్ధి పొందడానికి వాళ్ళు వెళ్ళలే. వాళ్ళు కేవలం వెళ్ళింది రోజువారీ ప్రక్రియలో భాగంగా విధి నిర్వహణలో అక్కడికి వెళ్తే కనీసం మీరు ఆ లోగోను కూడా జీర్ణించుకోలేనంత అసహనానికి గురవడం అది నిజంగా ఒక ప్రజాస్వామికంగా భావించాలి. అంటే ఒక కక్ష సాధింపు చర్యలో అంటే ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యగా మీరు వాటిని తిప్పడం అనేది అది చాలా 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 దౌర్భాగ్యకరమైన అంశంగా మేము భావిస్తున్నాం. మొన్న 2 రోజుల క్రితము అదే సంఘటన మోహన్ బాబు రంజిత్ పై దాడి చేసిన సంఘటన మరొక ముందే పులివెందుల సంఘటన మమ్మల్ని మరింత కలచివేసింది. వారి నిజంగా వెంటనే ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వెంటనే ఈ జర్నలిస్టుల మీద దాడులు నియంత్రించే ఒక చట్టం రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ రక్షణ కరువైపోతుంది రోజు రోజుకు జర్నలిస్టులకి. అది మంచి పద్ధతి కాదు. మీరు ఏమన్నా పరిపాలన ఉంటే పారదర్శకంగా చేయండి, చూపించండి మీ పరిపాలన మీ గొప్పదనాన్ని. కానీ మీడియా మీద దాడి జరపడము, కెమెరాలు ధ్వంసం చేయడము అంటే మీడియా మీద దాడి కూడా కాదు. నేను అక్కడ చూస్తుంటే ఆ విజువల్స్ అన్ని అక్కడ హత్యాయత్నం చేశారు జర్నలిస్టుల మీద. అక్కడ ఉన్నటువంటి మన జర్నలిస్టులు మన సాక్షి టీవీ కరెస్పాండెంట్ శ్రీనివాసుల మీద కావచ్చు, కెమెరామెన్ రాము మీద కావచ్చు, సాక్షి పత్రిక మన రిపోర్టర్ రాజారెడ్డి మీద కావచ్చు, మీరందరి మీద ఒక హత్యాయత్నం అంటే కర్రలు రాళ్లతో కొట్టడము అంటే హత్యాయత్నమే కదా. మరణాయుధులతో మీరు దాడి చేసిరు కనుక ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీరు పారదర్శకంగా పరిపాలన ఉంటారని చెప్పి హామీ ఇచ్చారు. ఎన్నికల్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం మాట్లాడారు, జర్నలిస్ట్ మీడియా భద్రత కోసం మాట్లాడారు. మనం అన్నిటి పోయినాయి మాటలు. ఖచ్చితంగా అక్కడ జర్నలిస్టులకి రక్షణ కల్పించాలి. రెండవది ఈ సంఘటన మీద వెంటనే ఆ దుండగుడు ఎవరు వాళ్ళని గుర్తించి 50 మంది ఆ 5గురి మీద దాడి చేయడం అంటే ఎంత అమానుషం అండి. వెంటనే ఆ దుండగులను గుర్తించి వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి, హత్యాయత్నం కేసును వెంటనే నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టులను డిమాండ్ చేస్తుంది. ఈ విషయాన్ని మేము మా జాతీయ సంఘమైన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ దృష్టికి తీసుకెళ్తాం. తద్వారా అవసరమైన ప్రెస్ కౌన్సిల్ ఇండియా దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు మేము ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను భరోసా ఇస్తున్నాము. 100% గా ఇది హత్యాయత్నం కేసు, ఏ ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి. దీన్ని ప్రతి ఒక జర్నలిస్టే కాదు, ఇది ఒక ప్రజాస్వామ్యం మీద, భావ ప్రకటన స్వేచ్ఛ మీద, మీడియా స్వేచ్ఛ మీద జరిగిన దాడిగా భావించి ప్రతి ప్రజాస్వామికవాది ఇలాంటి దాడులను ఖండించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ విరాట్ అలీ గారు స్పందించేందుకు.